నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతుల్లోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు. తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా. నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్పుకోబే. చెప్తాన్రా. హలో ఎంగల్ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర్ సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేల్ పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా, మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? ఇటువంటి ఆ వెధవతోనే మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేల్ ఏం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా? అంతేలే, వయసు అయిపోయిన ఏ మొగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. ఏదో అంటున్నారు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు. మంచి సిచ్యుయేషన్ సాంగ్ కదండి ఇది. మ్యూజిక్ ఎంజాయ్ చేసి మూడా ఇది. ఆ సిలిండర్తో పెళ్ళి అంటే నాకు చలి జ్వరం వచ్చేస్తుంది. ఈ పెళ్లి చెడగొట్టే మార్గం వద్దన చెప్పరా. మీ దగ్గర పెన్ ఉందా? ఏ రాసి పెడతావా? ఆలోచించడానికి. ఆలోచించడానికి బ్రెయిన్ కావాలి కానీ పెన్ ఎందుకు? మన రైటర్స్ ఫోటోస్ మీరు ఎప్పుడు చూడలేదా? ఇలా ఆడిస్తే ఐడియా వస్తాయి. వచ్చిందా? వచ్చింది. ఏంటిది? పెన్లో ఇంకు. ఐడియా. ఇటు నుంచి నరుకు రావడం కుదరలేదు కాబట్టి అటు నుంచి నరుక్కొద్దాం. పోలీసు వాళ్ళ ఏంటి ఫ్యాక్షనిజం చేస్తే బాగోదేమోరా. నరకడం అంటే సమరసింహారెడ్డి లాగా ఆ నరకడం కాదండి. మిమ్మల్ని అల్లుడుగా చేసుకోమని వాళ్ళ చేత అనిపించడం. అలా వాళ్ళెంత కమిట్ అవుతారు? మీరు ఎదవన్నారు ఎదవనుకోండి. ఎంత డ్యూటీలో లేకపోతే మాత్రం ఎస్ఐ నన్నే తిడతావా? అదే మరి ఆవేశం. వాళ్ళ దృష్టిలో మీరు అలా రిజిస్టర్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళే మిమ్మల్ని చీపా అంటారు. ఎవరు? చిడతలప్పారు ఉన్నాడా? లోపల వంట చేస్తున్నాడు. ఏయ్, వానరు వంట చేస్తుంటే పని మనిషివి టీవీగా కూర్చుని స్వాతి చదువుకుంటున్నావా? కితకితలా? నేను పని మనిషిని కాదు. చుట్టమేమో. అవును, బాగా దగ్గర. భార్య వరుస అవుతాను. భార్య వరుస? అవునయ్యా, నేను అప్పారావు భార్య పిపాసా బాస్ని. మీకు రెండోసారి నామకరణం చేయాలని మీ వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదండి? చూడండి పిపాసా బాసు గారు, మీరు భార్య అయితే మొన్నటావిడెవరు? ఆయనకి ఇద్దరేమో, ఈవిడ రెండో ఆవిడ. Shut up. అంతగాలిందేటి? ఈవిడ మొదటి భార్య ఉంటది కదండి. మరి అప్పుగా ఉండు బాసు,
నీకు కూడా కాఫీ తెస్తున్నాగా. ఏరా నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నావా? మొదటి పెళ్ళానివి నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు. మరి ఆ పిల్ల ఎన్ని గల పుట్టింది? మేమే. చెప్పండి, ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవ్వరు? ఆవిడ చెప్పు, అదెవతో నాకు తెలియాలి. ఆడ దేన్నైనా సహిస్తుంది కానీ తన భర్తని రాచి రంపాన్ని పెట్టే ఛాన్స్ ని మరో ఆడది షేర్ చేసుకుంటే మాత్రం భరించలేదు. ఎవరిది? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగో, నేను లోపలికి వెళ్ళాలో బయటకు వెళ్ళాలో డిసైడ్ అవ్వాలంటే అది ఎవరితో ముందు నాకు తెలియాలి. ఇదిగో అదంతా నేను పర్సనల్ గా చెబుతాను కదా, నా మాట విను. అబ్బో, నాకు ఇక గోదావరి దిక్కు. నాకు డబ్బులే ఉంటే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. చావడానికి గోదావరి దాకా ఎందుకండి? డబ్బులు దండిగా పక్కన కృష్ణా బ్యారేజ్ ఉంది కదా. మరే ఇక్కడైతే మీ సమాన్ కలెక్ట్ చేసుకుంటే పాప ఆయన కూడా ఈజీగా ఉంటుంది. నేను రాజమండ్రి వెళ్ళేది గోదావరిలో దూకి చావడానికి కాదు. మరి? అక్కడ మా మేనమామ గోటం గంగరాజ్ అని పెద్ద ఫేమస్ రౌడీ ఉన్నాడు. వాడితో చెప్పి వీడి తాట బలిపించేస్తాను. ఇదిగో దయచేసి అంత దూరం వెళ్ళకే, నేను నిర్దోషిని. నోర్మి. అయ్యా అయ్యా రంగారావు గారు, అల్లుడు గారు మీరెప్పుడు వచ్చారు? అసలు టెన్షన్ ఉంటే నువ్వేంటి అల్లుడు అంటావు? ఏమండి ఈవిడ మీ ఆయన సెటప్. కావాలంటే చూడండి పబ్లిక్ ఎంత క్లోజ్ గా ఉన్నారు. ఆ నంగరాజ్ ఇదేనా? అందుకేనా ఇల్లు ఖాళీ చేద్దామంటే వాదన మంచిది ఎందుకు ఖాళీ చేయటమంటున్నావు? నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు జరిగింది ఏమిటంటే నాకేం చెప్పొద్దు. ఓ వర్షం కురిసిన రాత్రి పిడుగుపడి పొరపాటు జరిగిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతున్నా అంటావు. అంతేగా నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి. చెల్లెమ్మా నన్ను చెప్పని. ఏంటి నువ్వు చెప్పేది? మీ ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలాగా ఆయన షేర్ చేసుకుని అడ్జస్ట్ అవుండనేగా చెప్పేది. ఏంటి ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలా? ఈయన జగపతి బాబా. అవును, కొంచెం ఒళ్ళొచ్చింది. మీ అందరూ కాసేపు ఆగుతారా? నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా కొంప వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్పకూలిపోక ముందే నిజం చెప్పేస్తాను. చూడు బాబు, అసలు ఏం జరిగిందంటే, చూసావుగా బాబు షాట్లు, అది జరిగింది. నేను అప్పుడే అనుకున్నాను ఈ పెళ్ళేనుగు చిచి ఈ పెళ్ళేనుగు డెఫినెట్ గా 10 ఏనుగుల పేరుకే పుట్టుంటుందని. అల్లుడు గారు మీరు ఆవేశపడకండి. మోసం చేసే కూడా ఆవేశపడకుండా మీ కూతురు మీద ఆశపడమంటావా? ఇప్పుడే మీ అందరి మీద కేసు పెడతాను. రేయ్ చార్జ్ షీట్. చార్జ్ షీట్లు బెడ్ షీట్లు ఎందుకు గానీ ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి. సంబంధం తుస్సుమంటది. బాబు 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 ఆయన వెళ్ళిపోతున్నారు. అమ్మా, మీ నాన్న అక్కడ. నాన్న ఆయన ఆగమని చెప్పు నాన్న. బాబు ఏమిటి ఎందుకండి నాకు ఈ పసుపట్లేసి కూర్చోబెడుతున్నారు? మొక్కుబడి. మొక్క అయితే మీరు తీర్చుకోవాలి కానీ నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడా? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తానని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నన్ను పిలిచి నాయనా తిరుమల నా కాబోయే కోడల చేత ఈ మొక్కు తీర్పించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలన్నీ నా దగ్గర కుదరవు. దీనికి వేరే మనిషిని వెతుకో. ఏంటే ₹1 అక్కర్లేదా నీకు? అంత మాట ఎందుకండి? ₹1 కోసం మీరు ఏం చెప్పినా చేస్తానండి. చేస్తావు కదా, కూర్చో. అక్కడ కూర్చో. నీళ్లు పోయండి. శుభ్రంగా తడిసి ముద్దైన నీళ్లు పోయండి. గోదావరికి గండి పట్టేసి నీళ్లు పోయండి. చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ. అల్లుడు కుర్తిలో పడ్డ చాపెల్లా కట్టుకుంటుంది ఎవరి వనిత? సరిగ్గా కళ్ళు తెరిచి చూడు మావా, నీ గారాల కూతురు. ఓహో సరే గాని అవతల నిప్పులు కాలి బొగ్గులు అయిపోతున్నాయి. తొక్కుడు కార్యక్రమం ఉందా లేదా? నువ్వు కన్న తండ్రివి కాదురా, నా పాలిట ఎవడివి? తప్పదమ్మా, మొక్కు. రామ్మ రా రా తల్లి, రా. రా, రా, రా. కళ్ళలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నావు. ఏమండి, ఈ నిప్పుల్లో దిగితే నా కాళ్ళు తంతి రెచ్చికెళ్ళ మాడిపోతాయండి. నేను పని చేస్తానండి. నేల మీద నిప్పులు అని రాసి దాన్ని తగ్గుతానండి. అయితే నేను ఓ పని చేస్తానే, చీటీ మీద కోటి అని రాసిస్తాను. అది తీసుకెళ్ళు. అది సరిగా నల్లుడు. మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా లేకపోతే అంగ ప్రదర్శన చేస్తానని మొక్కుందా? నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని మొక్కుకుంటా. అల్లుడు గారు ఏమన్నా ఆటలు
పోటీ పెట్టారనుకున్నా ఉంటే నన్ను కూడా నిప్పుల్లోకి లాగి తెచ్చావు. లేకపోతే నన్ను నిప్పుల మీద అంక ప్రదక్షిణ చెయ్యమని ఆ అరగుంట నాకేమన్నా అట్ట చేయడానికి సరదా అంటే ఏదో అల్లుడు గారు చెప్పినట్టుగా నడుచుకుంటే ఈ కోటీశ్వరరావు కూతుళ్ళు కోటీశ్వరులు అవుతారని ఆశ. ఆ కోటి మాత్రం నా చేతికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అరగుండ సంగతి. అయ్యో! అరే తీసి చాలా సేపు అయింది మావా. థ్యాంక్స్. ఏంటి మావా? ఏంటి ఏంటి మావా? కోన్ బనేగా కరోర్పతి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారే. ఆ ప్రోగ్రామ్ చూసుకోవడానికి అమితాబ్ బచ్చన్ 12 కోట్లతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. ముందు మా కాళ్ళ సంగతి ఏంటో చెప్పాయా బాబు. యూ డోంట్ వర్రీ మావా, నేను వచ్చేటప్పుడే 2 జతల జైపూర్ చెక్క కాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. గోరింటాకు పెట్టుకుని హై హీల్స్ వేసుకుని గజ్జిన గుర్రంలా నడిచేదాన్ని. నా కాళ్ళని పీకేసిన మంచం కొళ్ళలా చేసావు కదయ్యా. ఇప్పటికైనా నీ మొక్కులు ముగిసాయా? ఊపిరితిత్తులు చల్లారాయా? అల్లుడు, నీ మొక్కుబడి మెనూలో ఏదో బ్యాలెన్స్ ఉండిపోయినట్టుగా ఉంది మావా. ఈ పంచరైన కాళ్ళతో తిరుపతికి నడిపించుకు తీసుకొస్తానని మొక్కున్నా. కాళ్ళుంటే కదా నడిచి రావడానికి. అరికాళ్ళు లేకపోతే మోకాళ్ళు ఉన్నాయి కదా, వాడుతున్నాడు. సరేగా అల్లుడు, అలిపిరి నుంచి నడిపిద్దాం అనుకున్నావా, హైదరాబాద్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా? నా కాన్సెప్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు మావా. హైదరాబాద్ మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి నడిపించేద్దాం అనుకున్నా. నా వల్ల కాదు, నేను నడవలేను. ఏయ్, నా వల్ల కాదు. ప్రతి రేట్ మార్క్ ఇలా ఇంటి మార్క్ పెట్టావంటే నీ ₹1,00,00,000 ప్రాజెక్ట్ కి డెడ్ మార్క్ పడిపోద్ది కదల్లుడు. అంతే మావా. ఇక నుంచి ఆ డైలాగు నేనే వాడతా. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు, మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా మా అబ్బాయిని తిడతావే. నేను తిట్టడం లేదు, నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోన్. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. శంకరం, రేయ్ నాన్నా, శంకరం. ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వెక్కడున్నావేంటి? సార్, అది శంకర్ గారు దూకేశాడా? లేదు సార్, పైన. వాడెవడో అచ్చో నా కొడుకు లాగానే ఉన్నాడే. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతో నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు, ఆ ట్రాజడీని తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తున్నాను, దిగొచ్చా. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, నిదానం రా నాయనా. అయ్యో
అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోన్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లకాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారం బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై? మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. ఏమే అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వీడు దాకా సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా. లక్ష్మీపురంలో చేసామనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమే నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్న నా వదులుకుంటాను కానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకు అంత అదృష్టం లేదులేండి. ఏంటి ఇది? సరుకుల లిస్ట్. సరుకుల లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ వేసినట్టుంది. పెళ్ళైన తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటోళ్ళు వస్తారు, పొరిగింటోళ్ళు వస్తారు, మీతో వస్తారు, మాతో వస్తారు, మీ సినిమాలో వస్తారు. వాళ్ళందరి పొద్దున్న చిటికలు, కాఫీలు, భోజనాలు, బిర్యానీ, చికెన్లు, మటన్లు. నేను చేస్తుంది కోటప్ప తిరణాలు కదే, నా కూతురు పెళ్లి. నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చేయి, ఇవన్నీ తెప్పించు. ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లే వచ్చాయండి. ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావురా? లంగా మొత్తం ఎవరు పిలిచారే? నేనే పిలిచాను. నువ్వు పిలిచావా? ఓ పని చేయిపోయావా, నన్ను ఇదే చంపేసి అయిపోయావా? అబ్బా మంగళవారం పూట అవే మాట్లాడండి. దానికే ఈ లిస్ట్ చూడండి. ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను. ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొనండి. మొత్తం వచ్చేసావా? ఎదవ చచ్చినాడు వచ్చేసావా? ఎందుకు వచ్చావని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గాని వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాతయ్య లేడు. వాడెవడు? వాడెవడా? ఒరే ఎదవ చచ్చినోడా, సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలెవరో పట్టాలెవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరని అడుగుతున్నాడు. తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా? అది ఒక కూతురు ఉండేది. అది కరువులో చదువుకునేటప్పుడు అదేమో విజయనగరంలో డాక్టర్ కోర్టు లేకపోయి వాడికి ఏం కూడా వచ్చేస్తుందో ఏమో కానీ 2 నెలలు టైం ఇచ్చి పారేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే చిత్తూరు అడ్వకేట్ వాడు కృష్ణానగర్ పెళ్లి చేసేసారు. వాడు అనుకున్నావు మన కడప కాంతం లేదు, ఆవిడ బావమరిది, స్వయాన బావమరిది. ఈస్ట్ గోదావరి బావమరిదికిను వెస్ట్ గోదావరి అల్లుడికి పుట్టిన వాడే మనవాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరా? వెస్ట్ మారేట్పల్లి అండి. అబ్బో మీరు చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్ళి ఆగిపోద్ది. బామ్మా ఎలా ఉన్నావు? రావే పెళ్లి కూతురా. అమ్మమ్మ ఆ బుగ్గలు ఎండిపోయాయంటే. అవును ఇతనెవరు? తెనాలి తాతయ్య లేడు. ఏమిట్రా చెప్పకపోతే ఎలా అర్థం అవుతుందో అంటావు? ఎవరు అడగరు, అడిగిన వాళ్ళని చంపేస్తాను. అయినా నాకు అర్థమైంది కదే. చూడు బాబు, నేను నీకు మావయ్య అవుతాను. ఏదో ఒక్కసారి మావయ్య అనుకున్నాయినా. మావయ్యా అదే నోటితో నన్ను పాలే రంకులు అని ఎవరది? మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటదిలేండి. నోర్మయ్ ఏద్దవ్వా. పైన ఎవరు ఉంటున్నారా? మన డైరెక్టర్ గారు, ఆయన అసిస్టెంట్ గారు. అక్కడ 3 బెడ్స్ ఉన్నాయి కదా. ఆయ్ మావయ్య ఇదిగో ఇతను తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి నువ్వు ఇలా రానన్నా. ఓకే. రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం. తలపోటు వచ్చేసింది బాబోయ్. వీడు మనం అంటాడేనా? రే మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. పుల్లలు లేవా? ఎవడన్నా కాఫీ అడిగితే కాఫీ పొడి లేదు, పాలు లేవు, పంచాలు లేవంటాడు. ఏమన్నా పుల్లలు లేవంటాడు దరిద్రుడా. మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడు రా. ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మంది ఆ రేంజ్ రా. అలాంటిది మన ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసపెట్టబుల్ ఫిల్మ్ డైరెక్టర్ ని రా, క్రియేటివ్ పర్సన్ ని రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకోమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దులా నువ్వు, బోన్సాయి బొప్పాయిలా ఈడు. ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీను. దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్. సార్ మా డైరెక్టర్ గారు కృష్ణానగర్లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే బూజు పట్టిన బ్రెడ్ నే గత 7 ఏళ్ల పాటు తిని
అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అరుపు వీడియోలు చూసుకుంటూ దొబ్బేసిన సీన్లతో చీప్ కథ తయారు చేసుకొని ఫైనల్ షేర్ కి కథ చెప్పారు సార్. దాంతో ఫైనాన్స్ తన పార్ట్నర్ పేరున్న హీరో దగ్గరికి వెళ్ళి సింగిల్ షెడ్యూల్ లో, సింగిల్ లొకేషన్ లో, సింగిల్ లైట్ తో, సింగిల్ షాట్ తో, సింగిల్ హీరోయిన్ తో చీప్ గా ఓ బాషిమా తీసానని చెప్పారు సార్. అంతా విన్న హీరో అతనికి అర్థమైనా కథ చెప్పన్నారు సార్. వెంటనే ఫైనాన్స్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతని బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్నమాట. ఇదిగో డైరెక్టరా, కింద 4905 కార్ ఎవరిదమ్మా? సెకండ్ క్రితం దాకా నేను డైరెక్టర్ రా, ఒక్క డైలాగ్ తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కారుకి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకొని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా. కారుతో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుతుందా? సెక్కలాపుతావా? రెడీ కదా చెప్తా ఇనుగో. అంత రెడీయా? సార్, మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని థియేటర్లో చప్పట్ల కొట్టే రేంజ్ లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. ఎవరాలు? ఒకటి ఆ స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. రెండు డ్రిల్లింగ్ ఆపుతావా సార్? మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమినిటీ ఇవ్వాలి, వన్ డే అవార్డు కూడా ఇస్తా. వన్ డే అవార్డు కాదు, ఫన్ డే అవార్డు. నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కారులో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటో కనుక్కో. ఎలా? టైంకి ఒక్కడుండడు. అయ్యో ఎక్కడ తెచ్చారో ఏంటో. ప్రతాప్ లే లే, నా మొగుడు ఆలుపుత్ర అప్పని వచ్చాడు, త్వరగా లే ప్లీజ్. వేరే రూమ్ లో పడుకోమన. లేదు మా ఆయన వచ్చాడు, తొందరగా లే. అయ్యో వచ్చాలే గోల. అగో నా అండర్వేర్ వేసుకొని తొందరగా. ఏం తొందర ఏంటి? త్వరగా వేసుకో, వాడు వచ్చేస్తున్నాడు. రమ్యా, నాకు పొట్ట తగ్గింది కదా. ఏం చేస్తున్నావే? నీకు అసలు సిగ్గు లేదు. నీ దగ్గరకు రావడం పోలేదు ప్రతాప్ కానీ ప్లీజ్. రమ్యా, ఏది ప్రశాంతంగా చేయనివుగా. ఏంటది? ప్రతాప్ ఏం చేస్తున్నావు? ప్రతాప్ నీకు పిచ్చి పట్టిందా? వచ్చేస్తున్నాడు, వచ్చేసాడు. సిఏ గారు మీరా? కాదు నేనే. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది సార్? నా బెడ్రూము, మా ఆవిడ, మీరు మా ఆవిడ ప్రాబ్లమే కదా సార్? అయితే ఏంటి? అదే సార్, ఇంత ముందు 4-5 సార్లు వచ్చారు కదా, మళ్ళీ వచ్చారేంటి? నువ్వు లేవని తెలిసి నేను లేనప్పుడల్లా వస్తుంటారు సార్. సెర్చింగ్ ఈజీగా ఉంటుందా? చాలు. సెర్చింగ్ ఏంటి సార్? నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నారా? నా పేరు వీరతాప్. టోపీలో కనిపించని రానుకో సింహాన్ని నేను. నాకే టోపీ పెట్టాలని ట్రై చేయకు. ఎక్కడ దాచిపెట్టావు? కమాన్ కమాన్ టెల్ మీ. దాచిపెట్టడం ఏంటి సార్? ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? అబ్బాయి వాయిస్ రైజింగ్ కదా సార్? హెరాయిన్ ఎక్కడా? హెరాయినా? ఇన్హేలర్ పిలిస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు సార్. నా బతుకి డ్రగ్స్ కూడానా సార్? ఇక్కడేదో కుట్ర జరుగుతుంది సార్. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో మీకు ఫోన్ చేస్తున్నారు సార్. మీరు డైరెక్ట్ గా నా బెడ్రూమ్ కి వస్తున్నారు సార్. చెకింగ్ బెడ్రూమ్ లో చేస్తాం. అది కరెక్టే సార్, కానీ ఈ బెడ్రూమ్ లో వేస్ట్ సార్, టైం వేస్ట్. పిచ్చివాడా, నా టైం వేస్ట్ కాలేదురా. నా జాబ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. నువ్వు స్టేషన్కి పదా. అది కాదు సార్, పరువు పోదు సార్. నేను అలాంటి వాడిని కాదు సార్. మా ఆవిడన్నీ చెప్పే ఉంటది కదా, చెప్పావు కదే. తను చెప్పాల్సిందంతా చెప్పింది, ఇవ్వాల్సిందంతా ఇచ్చింది, చేయాల్సిందంతా చేసింది. ఇక నీదే రాజా, స్టేషన్కి పదా, ఇంట్రాగేషన్ చేయాలి. ఈ డబ్బుతో కుడితే కరెక్ట్. కౌంట్ చేసుకోండి సార్. నాకు కౌంటింగ్ ఇష్టం ఉండదు రాజా. కట్ల తీసుకోవడమే. అవునరా, నువ్వు 2 రోజులకి వస్తానని చెప్పి 1 రోజులు వచ్చావండి. అంటే పని అయిపోతే వచ్చాను సార్. పని అయిపోతే వచ్చేస్తావా? మా పని ఒక్కర్లేదా? వెళ్ళిపోతాను ఉన్నాడు సార్. ఈసారి ఓకే, నెక్స్ట్ టైం మాత్రం రాజా మాట మీద నిలబడు. అలాగే. అవును, నీ పేరేంటి? నా పేరు త్యాగరాజ్ సార్. వాట్ ఏ నైస్ నేమ్ రాజా, చాలా బాగుంది, అదే ఉంచుకో. బాయ్.